కానీ ఆ వీడియో ఉన్న మొబైల్ నాకు కావాలి. నువ్వేం చెప్తే అది చేస్తాను. చెప్పమ్మా, చేస్తాను. రేయ్ రేయ్ సందీప్, సిగ్గులేదురా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పెంపుడు కుక్కలాగా ఎప్పుడు చూసినా దాని కాళ్ళ దగ్గర పడుంటావు. అసలు అది నీకు ఏం మందు పెట్టిందిరా? అరవడం కాదు, గదిలోకి వెళ్ళి తీరిగ్గా ఎనలైజ్ చేసుకో. వెళ్ళు. ఏయ్ రేయ్, నీకే చెప్పేది. లేస్తావా లేవా? వినపడుతోందా? రా, ఇటు నా దగ్గరికి రా. రేయ్, నేను పిలుస్తుంటే రాకుండా దాని పర్మిషన్ అడుగుతున్నావేంట్రా? సిగ్గులేదు? ఈ హవేలీ మహారాణిని నేను. ఏం జరిగినా నా పర్మిషన్తోనే జరగాలి. లేవా? మహారాణివి నువ్వు కాదే, నేను. సందీప్ నా కొడుకు, నా మాటే వింటాడు. నో, సందీప్ నా కొడుకు, నన్ను అమ్మ అని పిలిచాడు. ఆహా, ఏదిరా? పిలు. నా ముందు దాన్ని అమ్మ అని పిలు, చూస్తాను. పిలవరా? నాన్న సందీప్, నీ అమ్మ వినాలని మోజుపడుతోంది. పిలువు నాన్న, నన్ను అమ్మ అని పిలువు. నాన్న, నన్ను ఒకసారి అమ్మ అని పిలువు. వాడు దానికి ఇంకొక జన్మెత్తాలి. నాన్న సందీప్,
చేస్తున్నావా? ఈ అమ్మ మాట వినవా? సందీప్ రా, నా దగ్గరికి రా. సంధి, ఇప్పుడు నువ్వు వెళ్ళావే అనుకో, నన్ను అమ్మ అని పిలిచిన మాటకే అర్థం ఉండదురా. అమ్మని కన్విన్స్ చేసుకొని నా మాట వినేలా చేయాలి అనుకుంటే అమ్మ మాట వినక తప్పదు. ఇప్పుడేమంటావు నకిలీ మహారాణి? రేయ్ కూర్చో. అక్కడ కాదు, ఇక్కడ నా కాళ్ళ దగ్గర. ఏ దాని కాళ్ళ దగ్గర కూర్చున్నావుగా, నా కాళ్ళ దగ్గర కూర్చోవడానికి నీకు అహం అడ్డొస్తోందా? అంతేనా?
అత్తయ్య ఛీ! ఛీ! వావ్ Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. ఏంట్రా అన్నయ్య వయసు మీద పడుతున్న కొద్దీ మరీ చంటి పిల్లడు అయిపోతున్నావు. అయినా ఆ ఒళ్ళో పడుకోవడం ఏంటి రసాయంగా? అదే నీకు అనవసరం. చూడగలిగితే చూడు, లేకపోతే గెట్ లాస్ట్. బాగుంది, చాలా బాగుంది. కేసు క్లోజ్ అయింది కదా అని వీడిని దగ్గర తీసుకుంటున్నావా? కేస్ క్లోజ్ అయిందని ఎవరు చెప్పారు? సూర్య రిలీజ్ అయ్యాడు. సో వాట్? దాంతో నాకేంటి సంబంధం? ఇంకా అసలు హంతకురాలు తప్పించుకోలేదు. అది నాకు తెలుసు. ఆ రౌడీ తనే మర్డర్ చేశానని సరెండర్ అయ్యాడట కదా. ఆ ఇన్ఫర్మేషన్ నీకింకా రాలేదా? నీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికే వచ్చాను. వాడెవడో సరెండర్ అయ్యాడు కదా అని నేను రిలాక్స్ అవుతాననుకుంటున్నావేమో. అస్సలు కాను. అస్సలైన ఎవిడెన్స్ వీడియో అదింకా శశిరేఖ మొబైల్లోనే ఉంది. రేపో మాపో అది నా చేతికి రాబోతుంది. అప్పుడు నీ కథ మళ్ళీ మొదటికొస్తుంది. ఆ మాట చెప్పేద్దామని ఇలా పన్ని కట్టుకుని వచ్చాను. అందర్నీ ఇంత ఇబ్బంది పెట్టి టెన్షన్ పెట్టిన నువ్వు ప్రశాంతంగా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. రే అన్నయ్య, పెద్దమ్మేలా బయట స్వేచ్ఛగా తిరిగేది ఇంకొద్ది రోజులే. పడుకో, తనివి తీరా ఒళ్ళో పడుకో. తర్వాత అస్సలు కుదరదు. ఓకేనా? వస్తాను. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. అబౌట్ ద వరల్డ్ సో హై. అన్నా చాయ్. ఏంటన్నా అలా డల్గా ఉన్నావు? తలనొప్పా? ఏం లేదురా, నన్ను వదిలే, పని చూసుకో. శివ, ఈరోజు నువ్వు షాపుకు డుమ్మా కొట్టే అన్నింట్లో ఉన్నాడుగా.
అనవసరంగా ఓ రోజు జీతం కట్ అవుతుంది చోట. షాప్ ఏంటి? జీతం కట్ అవడం ఏంటి? ఏం లేదన్నయ్య, అవసరం కోసం ఓ బట్టల షాప్లో అకౌంట్స్ చూడ్డానికి పనికి వెళ్తున్నాను. అదేంట్రా, నువ్వు కాలేజీకి వెళ్ళట్లేదా? అంటే మొన్నీ మధ్య మానేశాడన్నా. తిండి విషయం పక్కన పెడితే ఇంటి అద్దె కట్టడం కూడా కష్టమైపోయింది. అందుకే మళ్ళీ ఆండాలమ్మ ఇంటికే వచ్చి సెటిల్ అయిపోయాం. తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బు కోసం ఈ ఉద్యోగంలో చేరానన్నయ్య. అన్నయ్య, ఇంటి విషయం నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు. కొద్ది రోజులు నువ్వు రెస్ట్ తీసుకో. ఏంట్రా రెస్ట్ తీసుకునేది? చదువు మానేసి నువ్వు కష్టపడుతుంటే నేను ఇంట్లో రెస్ట్ తీసుకోవాలా? బుద్ధుండే మాట్లాడుతున్నావు అన్నమాట. తప్పేముందన్నయ్య? నోర్మోయ్, నిన్ను ఇంజనీర్ చేస్తానని మీ అమ్మకు మాటిచ్చాను. నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాస్త సెటిల్ అవని అన్నా. నువ్విప్పుడే కదా జైలు నుండి వచ్చింది. అవసరం లేదు, వెంటనే ఆటో అద్దెకు తీసుకుని డ్యూటీకి వెళ్తాను. ఒరే శివ, నువ్వు వెళ్లాల్సిన బట్టల షాపుకి కాదు, కాలేజీకి. వినబడుతుందా? నువ్వుండాల్సింది ఇక్కడ కాదు, శశిరేఖ దగ్గర. వినబడుతోందా? టైంకొచ్చారు మేడం. మేమనలేని మాట మీరన్నారు. చోటా, అన్నా, శివన్ తీసుకువెళ్ళి కాలేజీలో వదిలిపెట్టరా. వెళ్ళు. ఎందుకలా పంపించేశావు? వాళ్ళని కూడా ఉండనివ్వాల్సింది, నిజానిజాలు తెలుసుకోనివ్వాల్సింది. ఇది నా పర్సనల్ మ్యాటర్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇది అందరి సమస్య అని మేమనుకుంటున్నాం. నేను ఒంటరిగా ఉంటే మీకొచ్చిన సమస్య ఏంటి? నీ తమ్ముళ్ల బాధ్యత నీకెలాగో శశిరేఖ సూర్యుల బాధ్యత నాకు అలాగే. నేనే చూసుకోవాలి. దగ్గరుండి మరీ పెళ్లి చేయించాను. ఆ పెళ్లి పెటాకులవుతే అవమానం ఎవరికి? నాకు. పెళ్లి చేయించడంతోనే మీ బాధ్యత అయిపోయింది మేడం. మిగతాదంతా నా తలరాత ప్రకారం జరుగుతుంది. ఎవరు ఏమీ చేయలేరు. నా కర్మకెవరూ బాధ్యులు కారు. అది నీ అభిప్రాయం. నా ఒపీనియన్ మరోలా ఉంది. మీరిద్దరు విడిపోతే మృణాల్ని ముందు మా పరువు పోతుంది. ఏం చేయమంటారు మేడం? మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను, సరిపోతుందా? సూర్య, అంతకు మించి నా చేతిలో ఏమీ లేదు మేడం. ఉంది. అంతా నీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే శశిరేఖ మీద నింద వేసింది నువ్వు, దూరం పెంచుకుంటుంది నువ్వు. అయితే దగ్గరయ్యే ప్రయత్నం కూడా నీ వైపు నుండే రావాలి. అదే మర్యాద. అది జరగదు మేడం. ఏ? ఎందుకు జరగదు? ఏంటి నీ అభ్యంతరం? శశిరేఖ దేవత. శశిరేఖ దేవతే, నేనే రాక్షసుడిని, కర్కోటకుణ్ణి. అందుకే శశిరేఖకి దగ్గర అవడం అనే మాట మాత్రం అడగొద్దు. సూర్య, నీ నిర్ణయం వల్ల నీ జీవితాన్నే కాదు, హవేలీలో ఉన్న అందరి జీవితాల్ని నాశనం చేసిన పాపం నీకు తగులుతుంది. మృణాల్నికి సంబంధించిన వీడియో ఒకటి శశిరేఖ దగ్గరుంది. అది నీకు తెలుసు. ఆ వీడియో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానని ప్రతాప్కి మాట ఇచ్చి చివరి నిమిషంలో మాట తప్పింది. ఎందుకో చెప్పదు. కారణం నీకు తెలుసు.
శశిరేఖకి దగ్గరవ్వు. ఆ వీడియోని సంపాదించు. మేడం నేను చెప్పే నేను రిక్వెస్ట్ చేసి నీ దగ్గర నుండి దాన్ని తీసుకువెళ్దామని వచ్చాను.